నీట్ పరీక్షలను ఆన్లైన్ విధానంలో నిర్వహించే అంశంపై కేంద్రం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఇచ్చే సూచనలను పరిశీలిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో చాలా అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉందని పేర్కొంది. నీట్పై టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు. ఆన్లైన్ పరీక్షల నిర్వహణ కోసం నిష్ణాతులైన నందన్ నీలేకని నేతృత్వంలోని ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసిందని, ఈ విషయాన్ని ప్రధాని స్వయంగా పర్యవేక్షించారని తెలిపారు. భౌతిక విధానం నుంచి ఆన్లైన్కు మారే క్రమంలో కొన్ని సూచనలు అవసరమని సుప్రీంకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. సైబర్ సెక్యూరిటీ, డేటాబేస్ భద్రతతో పాటు డేటా స్టోరేజ్ అత్యంత కీలకమని, దీనికోసం అదనపు రక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. నందన్ నీలేకని నేతృత్వంలోని టాస్క్ ఫోర్స్ ఏ సిఫార్సులు చేస్తుందో చూద్దామని తెలిపిన కోర్టు ఈ పిటిషన్ను ఇప్పటికే విచారణలో ఉన్న పాత పిటిషన్లకు జత చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.